తాండూర్లోని అతి పెద్ద సమాజం అయిన వీరశైవ సమాజం 2026 నుండి 28 నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో శనివారం వీరశైవ కళ్యాణ మండపంలో ఏర్పాట్లపై సమాజ ప్రతినిధులు సమావేశమై కార్యక్రమ విజయవంతానికి అవసరమైన చర్యలపై చర్చించారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు తంబాకు చంద్రశేఖర్, కార్యదర్శి వాలి శ్రవణ్ కుమార్, సహాయ కార్యదర్శి శశాంక్, ఉపాధ్యక్షులు శెట్టి భాస్కర్, గౌరవ అధ్యక్షులు గులి పరమేశ్వర్ మాట్లాడుతూ, పట్టణ సమీపంలోని వీరశైవ సమాజం కళ్యాణ మండపంలో ఆదివారం ప్రమాణ స్వీకారోత్సవానికి వీరశైవ బంధువులు, శ్రేయోభిలాషులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులు ఈ సందర్భంగా అధికారికంగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలిపారు. సమాజ అభివృద్ధి, సంక్షేమం, సేవా కార్యక్రమాల విస్తరణకు నూతన కార్యవర్గం ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమ ఏర్పాట్లను సమాజ ప్రతినిధులు పర్యవేక్షిస్తూ అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షుడు గూళి పరమేశ్వర్ స్వామి, అధ్యక్షుడు తంబాకు చంద్రశేఖర్, ఉపాధ్యక్షుడు శెట్టి భాస్కర్, కార్యదర్శి వాలి శ్రవణ్ కుమార్, సహాయ కార్యదర్శి ఆడ్కి శశాంక్, కోశాధికారి కందనెల్లి ప్రకాశంతో పాటు కార్యవర్గ సభ్యులు గణాపూర్ శంకర్, వాలి శాంత్కుమార్, లింగదల్లి రవికుమార్, మద్రిక చంద్రకాంత్, ఆబుళం సంపత్ కుమార్, గద్ది కిరణ్ కుమార్, సద్గి భద్రప్ప, ఆర్. బసవరాజ్, బిబ్బిల్లి గౌరీశంకర్ తదితరులు పాల్గొన్నారు. 21 జూన్ 2026 నాడు వీరశైవ సమాజ పదవీ ప్రమాణ స్వీకారోత్సవం కార్యక్రమం జరుగుతున్నది. మన వీరశైవ కళ్యాణ మండపం, బసవేశ్వర నగర్. ఈ కార్యక్రమానికి వీరశైవ సమాజ సర్వసభ్యులు మరియు అలాగే వీరశైవ అఖండ బలగ మహిళా మండలి వారు, అలాగే వీరశైవ యువదళ సభ్యులు, అలాగే ఇతర సంఘానికి సంబంధించిన వాళ్ళు, ఇతర సమాజ సభ్యులు కానీ, మరియు ఇతర భజన మండల సభ్యుల వారికి కానీ, మరియు రాజకీయ నాయకులకు, ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి, ఎమ్మెల్సీ గారికి, మున్సిపల్ చైర్మన్ గారికి, అలాగే మున్సిపల్ కౌన్సిలర్ గారికి, అలాగే గౌతాపూర్ పరిధిలో ఉంది కాబట్టి సర్పంచ్ గారికి, అలాగే ఇక్కడ వార్డు కౌన్సిలర్ గారికి అందరికీ ఇన్విటేషన్ ఇవ్వడం జరిగింది. అందరూ ఈ సమావేశానికి హాజరై పెద్ద ఎత్తున ఈ సభను విజయవంతం చేయగలరని చెప్పి అందరికీ మనవి చేసుకుంటున్నాడు. నమస్కారం. గురు బసవేశ్వర్ల వారి అనుగ్రహంతో 2026-2028 సంవత్సరం నూతన కార్యవర్గ పదవీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి తేదీ 21/6/2026 ఆదివారం ఉదయం 10:10 వీరశైవ కళ్యాణ మండపంలో ఘనంగా నిర్వహించబడుతుంది. ఈ శుభ సందర్భంగా వీరశైవ సమాజంలోని సర్వసభ్యుల పెద్దలు, వీరశైవ అక్కమాదేవి మహిళలు అందరూ హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేయవలసిందిగా మనవి. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మన వీరశైవ బంధువులందరూ పెద్ద ఎత్తున మన వీరశైవ కళ్యాణ మండపంకు వచ్చి మాకు మీ మన్ననలు అందించి మీ యొక్క ఆశీర్వాదాలు వీరశైవ పెద్దల ఆశీర్వాదాలు మాకు అందిస్తారని అనుకుంటూ మీరందరూ తప్పకుండా మాకు అనుబంధ సంస్థలు ఏవైతే ఉన్నాయో వీరశైవ అక్కన బలగ మరియు యువదల్ ఇవన్నీ సంస్థలు మాకు తోడ్పాటు అందిస్తారు. వారు ఎల్లప్పుడూ మాకు సహకరిస్తూనే ఉంటారు. ఇక ముందు కూడా మేము చేయబోయే భజన మండలి వారు కూడా మాకు ప్రతిసారి మాకు వెన్నంటి ఉంటారు. ప్రతి ఒక్కరికి మా వీరశైవ సమాజం తరఫున ధన్యవాదాలు తెలుపుతూ పెద్ద సంఖ్యలో ప్రతి ఒక్కరూ కుటుంబ సమేతంగా వచ్చి మా రేపు ఆదివారము 21/6/2026 నాడు మన తాండూరు వీరశైవ సమాజం నూతన కార్యవర్గం యొక్క ప్రమాణ స్వీకారోత్సవానికి మీరందరూ కూడా, అంటే తాండూరు వీరశైవ సమాజ సర్వ సభ్యులు, అలాగే అక్కనబల్గా మహిళా సభ్యులు, అలాగే వీరశైవ యువదళ వాళ్ళు, అట్లాగే వీరితో పాటు మన తాండూరు పట్టణంలో ప్రముఖులు కావచ్చు, రాజకీయవేత్తలు కావచ్చు, కుల సంఘాలు కావచ్చు, సో ప్రతి ఒక్కరికి కూడా మనం ఆహ్వానం పలకడం జరిగింది. వీరితో పాటు రాజకీయవేత్తలు, ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్సీ గారు, అట్లాగే కొండ విశ్వేశ్వరరెడ్డి మన ఎంపీ గారు అందరికీ కూడా ఆహ్వానం పలకడం జరిగింది.
సో రేపు మనమందరం ఈ సమాజం యొక్క పండుగ వాతావరణం కాబట్టి నూతన కార్యవర్గాన్ని మీరందరూ ఓట్లు వేస్తేనే మేమందరం గెలిచి ఇక్కడ ఉన్నాము. సో దీంట్లో మీరు కూడా అందరూ పాల్గొంటే దానికి మేమందరం కూడా చాలా సంతోషిస్తాం. ప్రతి ఒక్కరూ హాజరు కావాలని మనసారా మీ అందరినీ వేడుకోవడం జరుగుతుంది. ఆదివారం ఉదయం 10-15 నిమిషాలకు వీరశైవ సమాజం ప్రమాణ స్వీకారానికి మీరంతా పెద్ద ఎత్తున హాజరు కావాలని కోరుకుంటూ ఈ సమావేశానికి అక్కడ మహిళా మండలి నోదల్ సభ్యులు మరియు వీరశైవ సభ్యులు, అలాగే ఈ సమావేశానికి మన ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి గారు, ఎంపీ కొండా ముఖేష్ రెడ్డి గారు, అందరూ చైర్మన్ నీరజ బాలరెడ్డి గారు, ఇంకా వేరే పెద్ద మనుషులంతా హాజరు కావడం జరుగుతున్నది. ఈ సమావేశానికి మనం వీరశైవులంతా పెద్ద ఎత్తున హాజరు కావాలని కోరుకుంటూ ఈ సమావేశం జయప్రదం చేయాలని ప్రతి ఒక్కరికి పేరు పేరున, అలాగే భజన మండలి వారు, వేరే భజన మండలి వారు కూడా అందరూ హాజరవుతారు. అందరికీ మేము చెప్పడం జరిగింది. అందరూ పెద్ద ఎత్తున హాజరై ఈ సమావేశం దిగ్విజయం చేయాలని కోరుకుంటూ సెలవు. చేయండి, షేర్ చేయండి, కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.